ఇప్పటికి కూడా చాలా మందికి మాకు పిల్లలు పుట్టడం అసలు ఇష్టం లేదబ్బా. అసలు ఒప్పందాలు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు చెప్పేదని చెప్పట్లే కానీ ఇంకా మేము ఇలాగే ఉండాలని చాలా మంది అనుకుంటున్నారు. అలా అనుకోవడం మంచిది కాదబ్బా. ఎందుకంటే మేము పడిన బాధ అలాగేలా కాదు. ఒక మనిషికి ఒక పిల్లాడు కానీ ఏదైనా పుడుతున్నాడంటే సంతోషపడాలి ఎవరైనా సరే. ఇక్కడ సంతోషపడే రకాలు కనిపించలే, బాధపడే రకాలు కనిపిస్తున్నాయి ఎక్కువ. సో మొత్తానికైతే ఈ వీడియో చూస్తున్నా మీకైతే ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది, వినండి ఒకసారి. నా వల్ల ఎవరు బాధపడాల్సిన అవసరం లే, దేవుడు చేయడు కాబట్టి దేవుడే మాకు సహాయం చేస్తాడు. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే ఇంత ముందుగా గాయత్రి ప్రెగ్నెంట్ అని చెప్పేసినప్పటి నుంచి వీడియోలు అయితే చాలా గ్రో అవుతున్నాయి. అది మీ సపోర్ట్ వల్లే. సో మొత్తానికి అయితే రాము ఎక్కడొచ్చినావు ఏంది, పక్కన చుట్టుపక్కల అంతా తోటలే కనిపిస్తున్నాయి ఏంది అని మీరు అడగవచ్చు. సో మీ అడిగే ముందుగానే మేము చెప్పేస్తాం అన్నమాట ఎక్కడికి వచ్చినవి ఏందనేది. గాయత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండే తోటలోకి అయితే మేము వచ్చామన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. సో మొత్తానికి అయితే విషయం ఏంటంటే గాయత్రి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఒక మాట అడిగారనమాట. గాయత్రి ఉండి ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి గాయత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా గాయత్రిని చూడాలన్నారు. ఇంకా దానికైతే గాయత్రి అయితే తీసుకొచ్చారనమాట అడిగి తోటలాగా అయితే. గాయత్రి అయితే హ్యాపీనా? హ్యాపీ. ఎందుకంటే అడుగుతున్నానంటే గాయత్రి కూడా ఇక్కడ రావాలని చాలా ఆశపడింది అబ్బా. నేనైతే ఇక్కడికి ఎందుకులే ఇంత దూరం అనేసి అన్నాను. ఇంకా గాయత్రి వాళ్ళ అమ్మలు కూడా ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా అప్పుడు చూడాలనేసి చాలా ఆశపడ్డారు. ఇంకా దాంట్లో కూడా సుజన అక్కడ సెలవులు ఇచ్చారనమాట. సుజనాకి సెలవు వచ్చేసరికి సుజన ఉండి అందరూ పేరెంట్స్ ఎక్కడికడికి వెళ్తున్నారు తీసుకొని, మమ్మల్ని అయితే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనేసి నా మీద కొంచెం గొడవ కూడా చేసినట్టుకున్నారు. అందుకనేసి ఎందుకులే సుజన అనేసి నేనైతే తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇదైతే పెద్ద పార్క్ లాగా ఫీల్ అయిపోతుంది. సుజన అయితే చూడండి ఎట్లా ఉందో, చుట్టూ చెట్లు చాలా బాగుంటుంది అనమాట. భయంకరంగా ఉంటుంది ఈ ప్లేస్, భలే ఉంటుంది. చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ చాలామంది ఏరియాలో కూడా చూస్తున్నారు మన వీడియో నేను అనుకుంటున్నా. సో మెయిన్ విషయం ఏంటంటే ఇంకా గాయత్రిని తీసుకొచ్చాను కదా, అక్కడికి తీసుకొచ్చిన తర్వాత గాయత్రికి అయితే ఇంకా మంచి ఆహారం పెట్టాలనేసి, ఇంకా టెంకాయ నీళ్ళు తాగాలి కదా, ఇక్కడ టెంకాయ చెట్లు కూడా ఉన్నాయంట. ఏదో ఒక రోజు కాకుండా ఒక రోజు అని తాగుతుంది అనేసి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాను అనమాట అక్కడికి. మెయిన్గా వాళ్ళ అమ్మని చూడాలండి. ఇంకా చీపికి వాసిపోద్ది అనేసి చాలామంది అంటారు. ఇంకా ఏమంటారు ప్రెగ్నెంట్లు కానీ వాళ్ళు కోరింది కానీ తీసుకుపోయినా, ఇంకా వాళ్ళు కోరింది కానీ మనం తెచ్చిపోయినా కూడా లావు వచ్చేస్తారంటారు అన్నమాట. ఇంకా లావు ఎందుకు వాపులు వచ్చేస్తాయి కాళ్ళు చేతులు, అదనమాట. ఇంకా అలాగ వచ్చేస్తుంది దాని భయానికి నేను ఇంకా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇప్పుడు ఎన్నో రోజు అవుతుంది అయితే రెండో రోజు. నిన్న వచ్చాం అనమాట. నిన్నే వచ్చాము మేము. నిన్న వస్తే ఇది రెండో రోజు అయింది మొత్తానికైతే. నాకైతే చేరిపు వచ్చేస్తుంది అయితే రెండో రోజు అయింది. రెండో రోజు అయిన తర్వాత ఇప్పుడు గాయత్రి అయితే మొహం అయితే కళ అయితే బాగుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎప్పుడైనా పుట్టినీళ్ళే ఆ తారిల్లే అనమాట. అది మ్యాటరు. సో మొత్తానికైతే చాలామందికి విషయం అయితే తెలియదు. ఒక విషయం అయితే ఏంటంటే మాకు ఇదే ఫస్ట్ ప్రెగ్నెంట్ అని మీరు అనుకుంటున్నారు. నో, ఇది రెండోసారి ప్రెగ్నెంట్ అనమాట. ఫస్ట్ సారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకైతే అభిషేక్ పుట్టడం జరిగింది. అభిషేక్ పుట్టినాక ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఏందనేది ఒక వీడియో అయితే మేము పోస్ట్ చేసాం అనమాట. ఆ వీడియోని చూడండి ఒకసారి. ఫోటో పెట్టుంటాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఏందని చెప్పుంటాం అనమాట. సో దాంట్లో అయితే అస్సలు మ్యాటర్ దాంట్లో ఉందన్నమాట. సో ఇంకా గాయత్రికి అయితే అస్సలు బాగలేదు కాబట్టి ఆరోగ్యం ఇట్లా ఉంది కాబట్టి ఇంకా 3 నెలలు పెట్టిందనమాట. 3 నెలలు పెట్టేసరికి ఇంకా మేమైతే ఆ అమ్మాయి బరువు మొత్తం రాయిపించాము. ఇంకా రాయిపించినంత హెల్తీగా ఉంది, కానీ రక్తం బ్లడ్ తరపున వచ్చి 4% ఉందన్నమాట. 4 ఉందన్నమాట. చాలా అంటే చాలా తక్కువ. సో మొత్తానికైతే బ్లడ్ త్వరగా పట్టడానికి ఏమైనా ఉంటే చెప్పండి మాకు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు కామెంట్లలో అయితే. ఆకుకూరలు అవన్నీ వాడమని చెప్పారు. మేమైతే వాడే దాని మీద ఉన్నాం మొత్తానికైతే. మొన్న అయితే ఏం కూర చేసుకున్నాం గాయత్రి? మొన్న టమాటో గుజ్జు కదా, పన్నం గుట్టకు చేసి నేనే చేసింది అనమాట. ఇంకా గాయత్రికి చేసే దాంట్లో ఇంకెవరు లేరు, నేనే చేయాలి ఏదైనా సరే. ఇంకా అందుకని నేనే చేశాను అనమాట. ఇంకా వండి పెడితే నేనే వండి పెడుతున్నాను అబ్బా. ఇంకా మా మరద అయితే ఉన్నది కానీ ఆ అమ్మాయి కూడా చేస్తుంది. సో మొత్తానికైతే ఇక్కడైతే కొంచెం ఇబ్బందిగా ఉందంట గాయత్రికి అయితే. కొంచెం అమ్మ సరే బాగుండాలి హెల్తీగా. దగ్గకంటే ఇక్కడ చల్లగా ఉంది గాయత్రి. బా ఇక్కడ నిలబడుకుందా. సో విషయం అయితే అదే అండి ఫ్రెండ్స్. మొత్తానికి ఒక్క నిమిషం అండి. ఇక్కడ పెడతా బండి పడదు కదా.
జారిందనుకో పని పడుతుంది. అంతేనా? సరే కూడా. సో మొత్తానికి విషయం అవుతుంది. ఇంకా గాయత్రికి అయితే హెల్తీగా ఉండాలనేసి వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొచ్చా. ఇంకా వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషపడ్డాడు అనమాట. అంటే మా మామ మాకు కుమారుడు పుట్టాడు కదా, ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత వచ్చి మా మామ చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఎందుకంటే లేక లేక ఒక కుమారుడు పుట్టాడు వీళ్ళ వారసత్వంలో. ఇంకా వాడు చనిపోయాడు కాబట్టి చాలా అంటే చాలా ఏడ్చాడు. నాకంటే కూడా భయంకరంగా ఏడ్చాడు మామ అయితే. లోపల బాధపడుతుంది మామ, బయట చెప్పలేడు. ఇంకా అలాగా బయటపడే సందర్భంలో వచ్చి చాలా అంటే చాలా అందరూ స్ట్రగుల్ అయ్యా బా. ఒకరు కాదు ఇంట్లో గాయత్రి కాడించి నేను చిన్న సుజనతో సహా అందరూ స్ట్రగుల్ అయ్యి బాధపడైతే బయట వచ్చాము. సో ఇప్పటికి కూడా చాలా మందికి మాకు పిల్లలు పుట్టడం అస్సలు ఇష్టం లేదబ్బా. అసలు ఒప్పనాలు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ ఎందుకు చెప్పేదని చెప్పట్లే కానీ ఇంకా మేము ఇలాగే ఉండాలని చాలామంది అనుకుంటున్నారు. అలా అనుకోవడం మంచిది కాదబ్బా. ఎందుకంటే మేము పడిన బాధ అలాగేలా కాదు. ఒక మనిషికి ఒక పిల్లడు కానీ ఏదైనా పుడుతున్నా అంటే సంతోషపడాలి ఎవరైనా సరే. ఇక్కడ సంతోషపడే రకాలు కనిపించలే, బాధపడే రకాలు కనిపిస్తున్నాయి ఎక్కువ. సో మొత్తానికైతే ఈ వీడియో చూసిన మీకైతే ఒకటి చెప్పేది ఒకటి ఉంటుంది, వినండి ఒకసారి. నా వల్ల ఎవరు బాధపడాల్సిన అవసరం లే. దేవుడు చేయడు కాబట్టి దేవుడే మాకు సహాయం చేస్తాడు. ఓకేనా? ఒకటి. రెండోది వచ్చేసి మంచిగా మనం ఎక్కడైనా ఉంటే ఆ మంచితనం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఓకేనా? దీంట్లో మీరు ఎవరు నన్ను ఏమీ చేయలేరు. ఓకే? రెండోది వచ్చేసి నేను చేసే పని అడిగారు చాలామంది. ఇప్పుడైతే షాపులో కనిపెట్టేది ఏంది రమ్మనేసి అన్నారు. నిజమే ఫ్రెండ్స్, నేను షాపులో అయితే నిలిచిపోయాను జరిగింది. నాకు కొంచెం ఇబ్బంది అయ్యి నిలిచిపోయాను అనమాట. ఇంకా నాకైతే పని చూసుకోవాలి. ఏ పని చూసుకోవాలో నాకే అర్థం కావాలా. ఇంకోటి ఏంటంటే ఏంది కట్టించమా సరే ఏమలే. ఇక్కడైతే చల్లగా ఉందని అయితే గాయత్రి నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంకోటి అయితే మన ఇంటికాడైతే వేడి ఎక్కువైపోతుంది అబ్బా. ఇంటికాడ మన ఇల్లు చూసారు కదా, చెన్నీళ్ళు కదా, అందుకనేసి వేడి ఎక్కువైపోతుంది. ఈ వేడి వలన ఇబ్బంది అయిపోతుంది. ఇంక సాయంత్రం అయితే ఈ అమ్మాయి కొంచెం ఇబ్బంది పడిపోతుంది అక్కడ. ఎక్కడైతే మా అత్త వాళ్ళు వండి పెడతారు కాబట్టి తీసుకొచ్చేసాను. నేనైతే ఇంకా పనికి వెళ్తా. ఎక్కడైతే ఒక పనికి పొద్దున్నే వచ్చి మార్నింగ్ ఒక పనికి వెళ్ళాను. దాన్ని వీడియో తీశాను కానీ షార్ట్ వీడియోగా పెడదామని అనుకుంటున్నాను. ఇంకా తీసే అంత అవకాశం ఉండదు అబ్బా ఇక్కడ. అందుకని ఇంకోటి వచ్చి ఇక్కడ లొకేషన్లు చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి నేను చూపించేస్తాను, ఒకసారి చూసాను ఒకసారి అబ్బా. సింపుల్గా అంటాడే అయిపోయిందా? ఇది పోయి అయిపోయింది ఇప్పుడే. సో మొత్తానికైతే దీనంతా ఒక ఫుల్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. సో మొత్తానికైతే ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీకు నేను మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా. మీకు పుట్టేది బాబా, అబ్బాయ లేదా పాప అనేది ఒకటి చాలామంది ఒక కామెంట్ చేస్తున్నారు. మీకు మీ బాబాయ్ పుడతాడనేసి కొంతమంది, మీ అవ్వ కోసం నువ్వు ఏడ్చావు కాబట్టి మీ అవ్వాయి పుడతాడనేసి కొంతమంది. ఎన్ని రకాలుగా కామెంట్ చేస్తారంటే ఒక్క రకం కాదు, 4-5 రకాలుగా దుమ్ము దులిపేస్తున్నారు మొత్తానికైతే. సో నేను ఏది ఆప్షన్ ఇవ్వను. నేను ఇచ్చే 2 ఆప్షన్లు మీకు చెప్తాను అనుకున్నా. ఒకవేళ బాబాయ్ పుడితే మా అభిషేక్ మళ్ళీ పుట్టాడు నేను అనుకుంటా. లేదు పాప పుట్టిందంటే రేపు నన్ను పోషించేది ఆ అమ్మాయి అనుకుంటా. ఎందుకంటే మనం చాలామంది అనుకుంటారు కానీ ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయికి సైకిల్ చేయలేము, రేపు వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయని అంటారు. కానీ నిజమే కష్టాలు ఉంటాయి, నిజం తప్పదు. కానీ లాస్ట్కి చివరికి చూసే తల్లిదండ్రులని ఆడపిల్లే, మగవాడు చూడలేడు అది తెలిసి. అది నాకు తెలుసు బాగా కాబట్టి ఎవరో కొంతమంది చూస్తారు. సో నేను చెప్తున్నాను అబ్బా, చాలామంది చూడలేరు. ఎందుకంటే ఇంకా వాళ్ళు భార్య మీద విషయాలు పడిపోయి పెద్ద పెద్ద సమస్యలు ఇరుక్కుపోతారబ్బా. అది కాదు సమస్య. ఆడపిల్ల అయితే దానికి కరెక్ట్గా ఉంటుంది, చూసుకోవడానికి బాగుంటుంది. అంటే ఎంత సమస్యలు ఉన్నా ఇతను నా తండ్రి, ఇతను నా తల్లి అనేసి కొంచెం చూసి ఆప్యాయత ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నేనైతే ఎవరికి మార్కులు ఇట్లా ఇచ్చేది 99% ఎవరికి చెప్పలేను. 70% లేడీస్కి వేస్తాను నేను, ఎందుకంటే అది అంతేది. సో మొత్తానికి అయితే విషయం ఏంటంటే ఇంకా మా అత్త వాళ్ళకి వచ్చాం కదా, ఇక్కడి నుంచి వీడియో అయితే కొన్ని పెట్టాలని నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రేపు వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇంక ఆశా వర్కర్ గుడ్లు ఇవ్వాలనేసి, పాలు అవన్నీ ఇవ్వాలనేసి అయితే రాసిందన్నమాట. దాంట్లో రాసేటప్పుడు మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా అవన్నీ తీసుకోవాలని అంటున్నారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇస్తారు అయితే ఈ నెలలో ఎక్కిస్తారు, రేపు నెలకు ఇస్తారు. సో అదే అన్నమాట మ్యాటరు. అప్పుడు ఈ నెలకి ఎక్కిచ్చి 6 నెలలు ఎక్కిస్తే రేపు నెల ఇస్తారంట. ఇంకా అవి కూడా తీసుకోవాలి కదా, అది తింటే హెల్తీగా ఉంటుంది. ఇంకా వచ్చి బ్లడ్కి ఇంప్రూవ్ అవ్వడానికి ఏదైనా వాడాలబ్బా. ఏం వాడాలో మీరు ఒకసారి ఏదైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఏదైనా మాకు పని దొరకాలి అన్నట్టుగా కొంతమంది మా కోసం చాలామంది అయితే ప్రేయర్ చేస్తున్నారు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇంకా ప్రేయర్ చేసి బాబాయ్ అయినా సరే, నేనైతే బాబాయ్ కావాలని అనుకోవట్లే, పాపే కావాలని అనుకోవట్లే. ఏదైనా ఆప్షన్ దేవుడిచ్చిన ఆప్షనే మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కుళ్ళు, ఈ అసూయలు వదిలేసి సంతోషంగా ఉంటే అంత సంతోషంగా ఉంటాం. ఓకేనా?
నేను పడిన స్ట్రగుల్ చూసే ఉంటారు, కానీ మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు అబ్బా నాకు అర్థమే కావట్లేదా. మా బాబు చనిపోయినప్పుడు ఎంత ఏడ్చాము తెలుసా, 3 నెలలు 4 నెలలు అసలుకి ప్రశాంతత లేక అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమంటే ప్రెగ్నెంట్ అయ్యేసరికి కూళ్ళు వస్తుంది. ఇది ఎట్లా కరెక్ట్ చెప్పండి, మీరు చెప్పండి. నేను ఎప్పుడైనా సరే మీ విషయంలో ఏదైనా బాధపడ్డానా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు బాధపడుతున్నాను నా విషయాలు నాకైతే అర్థం కావట్లే. సో మీరు ఎట్లా కుళ్ళుకున్నా ఎట్లా ఏడ్చినా జరిగేది జరుగుతూనే ఉంటుంది అబ్బా, దీంట్లో ఎవ్వరు ఏం చేయలేం, ఓకేనా. సో మొత్తానికైతే దేవుడి కృప, ఈ సబ్స్క్రైబ్ దయ, ఇంకా ఫ్రెండ్స్ ఎంతమంది చూస్తున్నారో అందరూ దయ మా మీద ఉంటుంది. మీరేం నన్ను ఏం చేయలేరు, ఓకేనా. అదే విషయం అయితే. రెండోది వచ్చేసి గాయత్రి అయితే చాలా హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. నాకైతే చేయకుండా నొప్పి వచ్చేస్తుంది అబ్బా, ఏం చేసేది. ఇక్కడ మంచిగా కుకింగ్ చేద్దాం గాయత్రి, ఓకేనా. చెయ్యాలి అబ్బా, చెయ్యి కూడా నొప్పి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఏం చేసేది అబ్బా. ఇంకోటి వచ్చి మీకు ఒక బంగ్లా చూపిద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇదో ఆడుంది బంగ్లా అయితే. దీని మీద షార్ట్ వీడియోలు కూడా వేసాం మన ఛానల్లో, ఒకసారి చూసేయండి. సరిగ్గా ఉంటుంది. నాకు అందరిలాగా కామెడీగా మాట్లాడి కామెడీగా అట్రాక్ట్ చేసిన శాత రాదబ్బా, నాకు మాట్లాడేది ఇంతే నేను, అంతేనా. ఈ మాట దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి. చెయ్యి మాట విపరీతంగా నొప్పి వస్తుంది అయితే. ఈరోజు పనికి పోయిన విషయం ఏంటంటే, ఈరోజు నేను పనికి వెళ్ళాను అనమాట. ఇంకా ఏడకు వచ్చినా కూడా పని చేయాలి, తప్పదు. మనం పుట్టినప్పుడే రాసుకున్నాం ఏందని చెప్పినా పని చేయాలి, అనేది కష్టపడే బతకాలి, తప్పదు. అందులో ఇంకోటి తెచ్చిపెట్టుకున్నాం మనం ఒకటి, దానికోసమే కష్టపడాలి, తప్పదు కదా. ఇంకా అన్ని రకాలుగా కష్టపడాల్సిందే, తప్పదు కాబట్టి చేసుకోవాలన్నీ. అందరి మీద రుద్దకూడదు, మనం ఉండే నేను రుద్దినాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చి అల్లాడుతున్నారా. సో ఫ్రెండ్స్ అదే అండి మొత్తానికైతే. ఇంకొకటి వచ్చి ఇక్కడ వచ్చి మన సముద్రంలో ఉంటుంది చూడు, ఏందో పైన లైట్ హౌస్ అట్లాగా అయితే మన దగ్గర ఒకటి చూపిస్తాం ఒకటి చూసేయండి. నన్ను మాట్లాడుతున్నాం కదా, దాంట్లో ఏదన్నా ఫాల్ట్ ఉంటే క్షమించండి. అదో కనిపిస్తా రెడ్గా అబ్బా, లైట్ వల్ల కనిపించలే, ఫుల్గా పైన దేవుడు లైట్ వేసాడు కాబట్టి కనిపించలే. సో ఈ తోటలో ఎప్పుడు బాగుంటుంది చెప్పినా, ఎండాకాలం బాగుంటుంది. ఎండాకాలం కొంచెం నెలలకి ఎండాకాలం వచ్చినప్పుడు ఫుల్గా జనాలు చేస్తారంట. ఇక్కడికి జనాలు వచ్చినప్పుడు మొత్తం ఈ చెట్లలోనే తగలాడతారబ్బా, ఇంకేడకపోరు ఈ చెట్లలోనే తగలాడతా. అందరూ అప్పుడు కుటుంబాలు వంటలు పెడతారు, ఎవరింటికి అయిపోరు, రకరకాలు చేస్తుంటారు. అప్పుడు భలేకుంటుంది సందడి. అప్పుడు ఒకరు వంటలు ఒకరు పెట్టారంట, పిల్లకాయలు పెద్దోళ్ళు అందరూ ఉంటారు కాబట్టి సంబరంగా ఉండదు. సో అప్పుడు రావాలి, భలే ఉంటుంది. కానీ నేను చూడు రాలేనులే. విషయం ఏంటంటే చాలా మంది లైక్ చేయకుండా గమ్ముగా వెళ్ళిపోతున్నారు. అట్లా పోవడం మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది నాకైతే అర్థం కావట్లే. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అబ్బా. మీరు లైక్ చేసినందువలన నేనైతే గాయత్రి కోసం కొన్ని వంటలు చేస్తాను, విచిత్రమైన వంటలు. ఆ వంటల్లో కొన్ని గాయత్రిని తీసుకుని పోయి హాస్పిటల్కి ఎన్ని ఎవరు చెప్పని మీకు చెప్పేస్తా ఫస్ట్, సరేనా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ వీడియో చూసి ఇది ఏంద్రా ఈ చెత్త వీడియో కోసం ఇంతసేపు చూసినాను మీరు అనుకోపాకండి. ఇది చెత్త అనుకోండి ఎట్టదనుకోండి మీ ఇష్టం, అది నేను చేయాల్సింది మీ బాధ్యత నాకు చేయాల్సిన. యూట్యూబే తర్వాత జనాలు పంపించాలి, జనాల్లో పంపించకపోయినా బాధలే, ముఖ్యమైన వాళ్ళకి పోవాలి ఈ వీడియో. అందుకోసం ఈ ప్రయత్నం మా ప్రయత్నం, సరేనా. ముఖ్యమైన వాళ్ళు ఎవరు దగ్గర యూట్యూబ్ గారు యూట్యూబ్ గారు ప్లీజ్ మా ఛానల్ని కొంచెం అప్గ్రేడ్ చేయండి అబ్బా. అప్డేట్ చేయండి అబ్బా, జనాల్లో పంపించాను. ఇంక వీడియోలు అయితే చేస్తాంలే, వీడియోలు ఇక్కడ కాపేయంలే, సరేనా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇదండి వీడియో. ఇంకైతే నేను ఒక్కటే మీ ఇద్దరు రాలా, మా సుజన్న ఇంకో పిల్ల ఉన్నా కదా గాయత్రి వాళ్ళ చెల్లి నవీన, మీ ఇద్దరం వచ్చిన వాడికి నలుగురు వచ్చాము ఒకే బైక్లో. ఆ బైక్ అయితే ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాము, దానికి లోన్లు కట్టలేక మేము అల్లాడుతున్నాము. మా మీద ఎగబడి చేస్తున్నారు ఇంకా జనాలు. ఏం చేసేది అబ్బా, ఏదైనా ఒకటన్నా చేసుకోవాలంటే ఏది చేసుకోలేరు, వాళ్ళు చేసుకోరు, మమ్మల్ని చేసుకునే వాళ్ళు చేసుకునేరు. ఎట్టగా చెప్పే జనాలదా. లోకం ఉండి ఒక నిమిషం, లోకం అనేది మనుషులు ఎగబడినప్పుడు ఒరే ఓడికంటే మనం ఇంకా ముందుకు పోవాలన్న పౌరుషం దోకాలి, అంతేగాని ఈడు ఎగబడుతున్నాడు అనేసి మనం ఈడ దగ్గొట్టాలనేసి మనం ప్రయత్నం చేయబాకండి, సరేనా. ఇది కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ కాదు, మీకు కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. దేవుడు అన్న కూడా ఒకటి చూస్తూనే ఉంటాడు అబ్బా, పైన చేరా ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు. ఏంది రామో వెరైటీకి మాట్లాడుతున్నాం అనేసి మాట్లాడాలి, తప్పదు. ఈ టైం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇదే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉన్నంతకాలం ఎవడు ఏమి నన్ను ఏం చేయలేడు ఒకటే. రెండోది వచ్చేసి ఎవరు ఎన్ని కుళ్ళుకున్నా దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడి ప్రణాళికలనే ఏదైనా జరగాలి, సరేనా. అది బాబు అయినా అమ్మాయి అయినా
సో ఫ్రెండ్స్ మొత్తానికి ఎవరిని మనం డిసైడ్ చేయలేం. డిసైడ్ చేసేది ఎవరు? దేవుడే. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం. అర్థమైతే ప్లీజ్, అర్థం కాకపోతే క్షమించండి. ఓకే నెక్స్ట్ వీడియోకి వస్తున్నంత వరకు అందరికీ బాయ్.